నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. మన ఇండియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నో, అబ్సల్యూట్లీ నో అనే చెప్పుకోవాలి. బాహుబలి మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. RRR కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇప్పుడు రాబోతున్న వారణాసి కూడా. సో బాహుబలి మూవీలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇవి నేను కరెక్ట్ చేయగలుగుతాను, ఆ దమ్ము ధైర్యం నాకుంది అని నా ముందుకు ఒక వ్యక్తి వచ్చేసారనమాట. సో లిటరలీ తను 15 years నుంచి ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నారంట. బట్ నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే రాజమౌళి గారికి ఛాలెంజ్ చేసే వ్యక్తులు ఎవరున్నారండి ఇండస్ట్రీలో. బట్ కొంచెం తెలుసుకోవాలని ఉంది, ఎందుకు ఇలా అంటున్నారు, ఏంటి తన బయోగ్రఫీ ఏంటి, అసలు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉంటే మరి ఈ పాటికల్లా సినిమా తీయాలి కదా, అవకాశాలు రావాలి కదా, నేనైతే అంటున్నాను, నా ఒపీనియన్. సో వీడియోని పూర్తిగా చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. వాసు గారు నమస్తే అండి. నమస్తే. ఐ షుడ్ కాల్ యూ యాజ్ పసుపులేటి వాసు గారు. Am I right? Yes, correct అండి. సార్, ఎందుకు సార్ వై శ్రీనివాస్ turned as a వాసు పసుపులేటి అండ్ వై పసుపులేటి is important for you? పసుపులేటి అనేది జనరల్గా ప్రతి ఒక్కరి ఇనిషియల్ నేమ్ అండి. అది ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో కామన్ అయిపోయింది. వాస్తవానికి ఇది పసుపులేటి అని చెప్పుకునే కంటే నాకు వాసు అని పిలిపించుకోవడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ముద్దుగా అందరూ ఇంట్లో శ్రీనివాసులు అని కాకుండా వాసు అని పిలుస్తూ ఉంటారు. నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది. 2 అక్షరాల పేరు చాలా ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది. ఓల్డ్కి న్యూకి మధ్యలో ఉంటుంది, ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది ఆ పేరు. అందుకని చెప్పి నేను వాసు అని పెట్టుకోవడం జరిగింది. అది ఇంట్లో వాళ్ళు ముద్దుగా అలా పిలవడం అంటారు, అందరూ వాసు వాసు అని అంటుంది. సర్టిఫికేట్లో మాత్రమే శ్రీనివాసు ఉంటుంది, మిగతా అంతా వాసు. మీ గురించి నేను చెప్పినట్టు ఇంట్రోలో మీరు యాజ్ అ డైరెక్టర్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, స్ట్రగ్లింగ్ పర్సన్. ఇండస్ట్రీలో చాలామంది స్ట్రగుల్ చేస్తారు ఒక స్థాయికి రావడానికి, సక్సెస్ పొందడానికి. బట్ స్పెషల్గా ఏంటి మీతో ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు ఎందుకు ఎదగట్లేదు, మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చారు? సింపుల్ అండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వ్యక్తికి వెనక బ్యాక్గ్రౌండ్ కానీ, సపోర్ట్ కానీ, రిలేషన్ కానీ లేకపోతే అతను చాలా స్ట్రగుల్స్ పడతాడండి. ఒక వ్యక్తిని కలవాలన్నా, ఒక ప్రొడ్యూసర్ని కలవాలన్నా, ఒక డైరెక్టర్ని కలవాలన్నా, హీరోని కలవాలన్నా అది డైరెక్ట్గా పాసిబుల్ కాదు. నా దగ్గర మంచి కథ రైటర్గా నేను కథలు రాసుకుంటూ ఇండస్ట్రీకి వచ్చాను. నేను కథలు చెప్దామని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతోమందిని కలిశాను. మా ఫ్రెండ్ సర్కిల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా నాకు కథ చెప్పడానికి మంచి అవకాశం కానీ ఒక్క అవకాశం కూడా రాలేదు నాకు ఇంతవరకు. అందుకోసం అని చెప్పి నేను ఇండస్ట్రీలో ఈ ప్రయత్నం చేయడం కోసమే. ఒక్క అవకాశం కూడా రాలేదా మీకు? ఒక్క అవకాశం కూడా రాలేదు. మరి మీరు ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలా మంది యంగ్ టాలెంట్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. నేనే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, ప్రొడ్యూసర్స్ ని కావచ్చు, డైరెక్టర్స్ ని కావచ్చు, మేము కొత్త డెబ్యూ ఆర్టిస్ట్ ని తీసుకుంటున్నాం అంటుండే. బట్ వాట్ ఈస్ స్టాపింగ్ విత్ యూ? ఇక్కడ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి ఉన్న తేడా ఉంది. ఆర్టిస్టులు కొన్ని వేల మంది ఉంటారు. ప్రతి ఒక్క పాత్ర, ఒక సినిమాకి 20 నుంచి 40 మంది పాత్రలతోటి ఆర్టిస్టులు వస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ అనేది ఒకటే ఉంటాడు. అతను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి, లేదా కథలు రాసిన కెపాసిటీ ఉండాలి, ఓపెన్గా వచ్చి కథ చెప్పే అవకాశం దొరకాలి. కానీ ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ మాకు హీరో డేట్స్ ఉంటే చాలు, మేము కథ అవసరం లేదు, హీరో డేట్స్ తీసుకున్నట్టు మేము కథ సినిమా చేస్తామని చెప్తున్నారు తప్ప, కథ విని ఇతను బాగుంది, ఈ కథని హీరో దగ్గర తీసుకెళ్దాము అనే అవకాశం నాకు రాలేదు. అసలు కథ చెప్పడానికి, ప్రొడ్యూసర్ని కలవడానికి ఆ మేనేజర్లు, ఆ కో డైరెక్టర్ దగ్గర ఆగిపోతున్నాను నేను. అదే పెద్ద ప్రాబ్లం అయింది నాకు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అసలు, ఒక కొత్త డైరెక్టర్ కావచ్చు, తనకున్న టాలెంట్స్ని ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లాలంటే మిడిల్ పర్సన్స్ అసలు ఏం చేస్తున్నారు? ఆ మిడిల్ పర్సన్స్ అనే వాళ్ళు మాకు ప్రొడ్యూసర్ చాలా క్లోజ్, మీ ఎంత చెప్తే అంత అంటారు, హీరో కానీ డైరెక్టర్ కానీ వాస్తవానికి వీళ్ళు వాళ్ళకి చెప్పేంత కెపాసిటీ ఏం లేదండి కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయాలి తప్ప వీళ్ళు సొంతగా చెప్పడానికి అవకాశం ఉండదు. అందువల్ల నేను వీళ్ళని కలిసి మాట్లాడినా, చెప్పడానికి ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ కూడా మీకు అవకాశం ఇవ్వలేదా మీరు రాసిన స్క్రిప్ట్స్? గత 15 ఏళ్ల క్రితం భగవాన్ దాస్ గారు అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ని కలిసి కథ చెప్పడం జరిగింది. అది మా ఫ్రెండ్ ద్వారా తీసుకెళ్తే అలా కథ చెప్పడం జరిగింది. అతను కంటెంట్ కథ విని కథ బాగుంది, ఎవరు హీరో అనుకుంటున్నావు అని అడిగితే, సార్ నేను ఒక మంచి లవ్ స్టోరీ రాసుకున్నాను, అది ఈ పాయింట్ తోటి ఇండస్ట్రీలో యంగ్ హీరో ఎవరున్నా వాళ్ళతో మనం చేస్తే పర్ఫెక్ట్గా సినిమా ఎస్టాబ్లిష్ గా ఒకవేళ అయితే అంత పెద్ద కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉన్న పాయింట్, డిఫరెంట్ పాయింట్, లవ్ స్టోరీ పాయింట్ అది. అందువల్ల నేను ఆ పని చేద్దాం అనుకున్నాను. అలా కానీ వీళ్ళు అప్పుడు 15 ఏళ్ల క్రితం హీరో బేస్ కథ రాసుకొని వస్తేనే, వాళ్ళు పలానా హీరో అని చెప్తేనే నమ్ముతున్నారు తప్ప ఓన్గా కథ రాసాము అంటే ఎవరు నమ్మట్లేదు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి ఇండస్ట్రీలో? గత 20 years నుంచి నేను ఇక్కడ ట్రగల్స్లో పడతా ఉన్నాను. 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉండి మీకు ఒక్క అవకాశం కూడా రాలేదంటే మీలో ఏదో లోపం ఉందని నేను అంటాను. ఎస్, డెఫినెట్గా ఉండొచ్చు అది. ఎందుకంటే నాకు ఆ సర్కిల్ లేదు. 100 మంది లాటరీ టికెట్ కొంటారు,
అందులో ఒకటికే లాటరీ తగులుతుంది. మిగతా 99 వాళ్ళు పెట్టిన డబ్బులే కదా, వాళ్ళ ప్రయత్నమే కదా, వాళ్ళ టైమే కదా. అదేమో నా ప్రయత్నం టైము అన్నీ పెట్టాను. ఓకే. నాకు ఆ లక్ దొరకలేదు. ఇండస్ట్రీలో కావాల్సింది లక్ 1% తోటి టాలెంట్ 99% ఉపయోగం లేదు. 1% అదృష్టం కంపల్సరీ కావాలి. అది లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా నో యూస్. ఓకే. అది 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక్క అవకాశం కూడా రాలేదు. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి మరి? మీ దగ్గర ఏమైనా రిఫరెన్స్ ఉన్నాయా? నేను ఇవి చేశాను, ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఈ వెబ్ సిరీస్ చేసుకున్నాను అని చూపించుకోవడానికి? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్లు ఇండస్ట్రీలో యూట్యూబ్లో కొన్ని వందలు ఉన్నాయి. ఇదే మాట నేను మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ప్రెస్ మీట్లో ఇండస్ట్రీకి తెలియడం కోసం, నా దగ్గర ఒక మంచి కథ ఉందని చెప్పడం కోసం కథ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చెప్పినప్పటికి కూడా వాళ్ళు నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసావా, ఏదైనా చూపించు అని అడుగుతున్నారు. షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా 1 to 5 lakhs ఖర్చు అవుతుంది. ఆ అమౌంట్ నా దగ్గర లేదు. ఫ్రాంక్గా ఒకవేళ చేసినా కూడా కుప్పలుగా యూట్యూబ్లో చాలా వందల యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఎవరికి వచ్చినాయి అవకాశాలు? వర్క్ చెప్పడం తప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప, నీకు రిలేషన్ ఉండి, నీకు ఫ్రెండ్స్గా ఉండి, నీకు సర్కిల్ ఉండి, నీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప నువ్వు వాడికి వెళ్ళకపోతున్నావు. లేదంటే ఆఫీస్ ముందు వరకే ఆ సెక్యూరిటీ గార్డే ముందు ఎవరు కోను హై చలో అంటున్నాడు. ఇదే జరుగుతుంది. మరి అంతే కదా, ఎవరైనా సరే మీ రెఫరెన్స్ వర్క్స్ ఏంటి, మీరు ఏం చేశారు, వాట్స్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అని అడిగితేనే కదండి చూసేది. ఇప్పుడు ఈ సినిమాలలో చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ స్టార్టింగ్లో ఏ సినిమాకి వాళ్ళు డైరెక్టర్ సినిమా తీయలేదు, వాళ్ళకి అవకాశాలు ఎలా వచ్చాయి? వాళ్ళ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నారు, చేశారు. మరి మీరు అలా ఉండి సాధించుకోవచ్చు కదా. దానికి కూడా రికమెండేషన్ కావాలండి. అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వాలన్నా రికమెండేషన్ కావాలి. ఇప్పుడు నాకు టైం ఒక కథ చెప్పాలంటే 1 గంట టైం సరిపోతుంది. నాకు ఆ గంట టైం వచ్చి కూర్చోబెట్టి కథ ఉంది నేను చెప్తాను, లేదా 10 నిమిషాలు కథ చెప్పాయా, నీకు టైం వేస్ట్, అంత టైం నీకు ఇవ్వను అన్నప్పుడు ఆ 10 నిమిషాలకు టైం చెప్తా. కానీ అదే నేను అసిస్టెంట్ మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే నువ్వు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, నీకు రికమెండ్ చేసే వాళ్ళు ఎవరు అని మొత్తం లెక్కేసి నీకు ఏరో వాళ్ళు రికమెండ్ చేస్తే పలానా అతను రికమెండ్ చేశాడు కాబట్టి ఇతను ఈ అబ్బాయి వల్ల ఏ ప్రాబ్లం మనకు రాదు అని అనుకుని జాయిన్ చేసుకుంటారు. ఆ జాయిన్ చేసుకున్నప్పుడు ఇతని దగ్గర స్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే. ఆ స్లాట్ ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎవరికి తెలియదు. ఒక సినిమా కంప్లీట్ దాకా ఆ టీం మొత్తం అదే పని చేస్తారు. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకోనండి, ప్రయత్నం లేనిదే అవకాశాలు అనేవి రావు. మీరు ప్రయత్నించలేదనే నేను అంటాను. ఒకవేళ 20 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నించినట్టయితే మీ వర్క్స్ ఏవి మేము డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్ అనేవాడు మీ వర్క్స్ చూసి తీసుకుంటారు కదా. మరి ఊరికనే డబ్బులు పెట్టడానికి ఎవరుంటారు రెడీగా? నాకు అదే కావాలి. ఆ వర్క్ చూడాలంటే నాకు టైం ఇవ్వండి, జస్ట్ 1 hour. నాకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమా టైం ఇవ్వాలని చెప్పేసి మీరు మా ముందుకు వచ్చేసి, మా మీడియా ముందుకు వచ్చేసి నన్ను ఇంటర్వ్యూ చేయమని టైం ఇవ్వడం, అడగడం ఏంటి అసలు? ఇది సింపుల్ అండి. ఇప్పుడు నేను ఒక రైటర్, నా దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర కథ ఉంది. ఆ కథ చెప్పడానికి అవకాశం ఏమో అడుగుతున్నాను అంతే. నాకు బడ్జెట్ పెట్టండి, నాకు హీరోని ఇవ్వండి, నేను మంచి సూపర్ హిట్ సినిమా తీస్తా, ప్యాన్ ఇండియా సినిమా తీస్తా అని చెప్పట్లా. జస్ట్ 1 hour, ఓన్లీ 1 hour టైం ఇస్తే నా సబ్జెక్ట్ మీకు చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఈ కథ చెప్తే, ఈ కథ చెప్పడం వల్ల వినటం వల్ల నా టైం వేస్ట్ అయిపోయింది, నా మైండ్ పోయి తలకాయ నొప్పి వచ్చింది, నీ దగ్గర టాలెంట్ లేదు, కథ లేదు అని తిడితే, నన్ను అడిగితే అప్పుడు నాది తప్పు అవుతుంది. ఓకే, మీ సోర్స్ ఆఫ్ లివింగ్ ఏంటి? ఇప్పుడు సోర్స్ ఆఫ్ లివింగ్ 2 రకాలు ఉంటుందండి. చిన్న సినిమాలకి మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ సినిమాలు వర్క్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర నాకు ఎంతో కొంత అమౌంట్ రావడం, లేదా అట్ ద సేమ్ టైం మాకున్న బ్యాక్గ్రౌండ్ సర్కిల్స్లో నా మెయింటెనెన్స్ నాకు జరిగిపోతూ ఉంది. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి నాకు ఎలాంటి ఓవర్ ఎక్స్పెన్సివ్ ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమీ లేవు. ఎక్కడ ఉంటారండి మీరు? నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటానండి. అంటే ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఇండస్ట్రీలోనే మీరు ఎదగాలనుకుంటున్నారు. సరే, మీరు కథ అంటున్నారు, ఆ కథ ఏంటి? అంత మంచి కథ, బాహుబలి రేంజ్ కంటే సూపర్ హిట్ అన్న కథ నా దగ్గర ఉందని చెప్తున్నారు. ఏంటి ఆ కథ? బాహుబలి కథ అంటే ఇప్పుడు 1 hour టైం లేదండి, 1 hour డిస్కస్ చేయడానికి. అంత టైం ఓకే, నో ప్రాబ్లం. అంత టైం నేను తీసుకుని అసలు ఇది సెంటర్ పాయింట్ కూడా మీకు ఇది చెప్పేస్తా. అసలు అంతకన్నా ముఖ్యంగా నేను ఈ కథ రాసుకుంది రాజమౌళికి చెప్దామని చెప్పి. రాజమౌళికి చెప్దామంటే ఆయన ఇంట్లో ఉన్న ఫస్ట్ విజేంద్ర ప్రసాద్ దాటి వెళ్ళాలి. ఎందుకంటే రైటర్గా ఇండియా నెంబర్ 1 రైటర్గా ఉంది విజేంద్ర ప్రసాద్, ప్యాన్ ఇండియా రైటర్గా. ఆయన దాటి వెళ్ళాలంటే నా దగ్గర అంత దమ్ము, టాలెంట్, అంత నమ్మకం నా మీద ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను గతం రాజమౌళి సినిమాలు మొత్తం చూశానండి. చూసిన తర్వాత దాంట్లో మీరందరూ ఆయన సూపర్ హిట్లు, అతని బ్లాక్ బాస్టర్స్, అతని యొక్క కలెక్షన్స్ చూసి షాక్ అవుతారు. కానీ ఒక రైటర్గా నేను చూసేది ఏంటంటే అతని కంటెంట్ ఏంటి, ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి. ఓన్లీ రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్. రాజమౌళి గారు చేసే సినిమాలు మొత్తం రివెంజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్తో ఒకటే ఎమోషన్ని ఆయన ఎన్నో కథలుగా చెప్పుకొని వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కథ దాన్ని మించి ఉంటుంది. ఆ నమ్మకంతో ఆయనకి చెప్పాలని చెప్పి ఆయన దగ్గర ఉన్న కో డైరెక్టర్గా ఉన్న త్రికోటి గారిని కలవటం జరిగింది. త్రికోటిని కలిసి మాట్లాడటం జరిగిన తర్వాత అతను నాకు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. అతను కో డైరెక్టర్ పరిచయం కావడం కూడా మధ్యలో ఇంకో ఫ్రెండ్ కూడా పరిచయం కావాల్సి వచ్చింది. డైరెక్ట్గా నన్ను పరిచయం చేసుకోవడానికి మాట్లాడలేదు.
రికమెండ్ చేయడం వల్ల అతను మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడటం జరిగిన తర్వాత కొన్ని రోజులకి అసలు నువ్వు నీ దగ్గర స్టోరీ ఉందా, రాజమౌళికి చెప్పాలనుకుంటున్నావా, అంత కథ నీ దగ్గర ఉందా, అంత కథ నీ దగ్గర ఉంటే ముందు ఆ కథ నాకు చెప్పు, నాకు నచ్చితే నేను తీసుకెళ్ళి రాజమౌళి ముందు కూర్చోబెడతాను అని చెప్పాడు. ఎస్, నాకు అదే కావాలి సార్, నాకు టాలెంట్ చూపించడానికి నాకు అవకాశం కావాలి, అది మీకైనా చెప్తాను, మీకు నచ్చితేనే అక్కడ తీసుకెళ్ళమని చెప్పాను. రాజమౌళి చెప్పాలంటే ముందు కో డైరెక్టర్కి ఆయన్ని ఒప్పించి ఇంప్రెస్ చేసి అక్కడికి వెళ్ళాలి. నాకు ఆయనకి ఇచ్చిన టైంలో నేను 1.5 అవర్లో కథ చెప్పడం జరిగింది. ఆయనకి 3 years బ్యాక్ కథ చెప్తే ఇతను సూపర్ త్రిబుల్ ఆర్ టైంలోనే అది చెప్పిన తర్వాత నెక్స్ట్ సినిమాకి కాలేజ్ దొరుకుతుందని చెప్పి నా ఉద్దేశంతో నేను రెడీ అవ్వచ్చు అని చెప్పిన తర్వాత కథ బాగుంది, వాసు సూపర్గా చెప్పావు, అసలు నీ దగ్గర ఇంత స్టఫ్ ఉంటుంది అనుకోలేదు, అసలు రాజమౌళికి చెప్తా ఉన్నాడు మనకు మొన్నటి ఫస్ట్ కాంచి నేను ఏమనుకున్నాను, సరే చూద్దాము అని చెప్పి నేను కథ వింటే చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుంచి చెప్తా రాజమౌళి గారు తీసుకెళ్తా చెప్తా అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు ఏంటంటే రాజమౌళి వాళ్ళ నాన్నగారి కథ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న విజేంద్ర ప్రసాద్ గారి కథ కాకుండా బయట వారి కథలు వింటాం మానేశాడు ఆయన. ఎందుకంటే కొన్ని కారణాలు ఆయనకి ఉండొచ్చు మనకి. ఎందుకంటే కారణాలు ఏంటి మీకు అది కూడా తెలిసి ఉంటుంది, తెలిసే ఉంది నాకు. అది కావాలి. సింహాద్రి సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఆ సింహాద్రి సినిమా అప్పుడు దానికి రైటర్ ఎవరండి? దానికి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారే, కానీ ఆ కథ వేరే అసిస్టెంట్ డైరెక్టర్ రాశాడని చెప్పి విజేంద్ర ప్రసాద్ చెప్పాడని చెప్పి ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అప్పుడు